చెయ్యాలి అంటే సాటి వాడికి సాయం చేయాలి అనే మనసుంటే ఎలా అయినా చేయొచ్చండి. ఆడపిల్లలకి 10,000 స్కాలర్‌షిప్ మీరిప్పించే అవకాశం వచ్చింది. మీరు అని ఎందుకంటున్నానంటే సమాచార లోపం వల్ల మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏ ఉద్యోగాలు స్కాలర్‌షిప్‌లు తెలియట్లేదు. అందుకే ఇస్తున్నానండి. మహేంద్ర ఎంత పెద్ద కంపెనీయో మీకు తెలుసు. మహేంద్ర సారథి అభియాన్ అంటున్నారండి. అంటే ఎస్‌యూవీలు, కార్లు, ట్రక్కులు ఇవే తయారు చేసి అమ్ముకుంటారు. బాగా డబ్బు సంపాదిస్తారు అనుకుంటారు కదా! ఆ సంపాదించిన డబ్బులో సమాజానికి కొంత కేటాయించాలండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దీన్నే. ప్రతి కార్పొరేట్ కూడా 2% కేటాయిస్తుంది. వీళ్ళు స్కాలర్‌షిప్‌ల కోసం కొంత కేటాయించారు. ముఖ్యంగా ఆడపిల్లలు. అలాగని మహేంద్ర కంపెనీలో ఉన్న డ్రైవర్లకు కాదండి. అందరూ ఈ భారతదేశంలో ఉన్న అందరు డ్రైవర్లకి ఈ అవకాశం ఇచ్చారు. డ్రైవర్ల పిల్లలు ఉంటారు కదండీ! ఆడపిల్లలు. 11వ తరగతిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా! 10 అయిపోయింది ఇంటర్మీడియేట్‌లోకి వెళ్ళారు అనుకున్న ఆడపిల్లలందరికీ ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఆడపిల్లలున్నా ఏం పర్వాలేదు వాళ్ళు ఇస్తాం అంటున్నారండి. కానీ గ్యాప్ ఉంది ఇంకా. చాలామంది ఇంకా అప్లై చేసుకోలేదు. చేసుకోమని చెప్తున్నారు. అందుకే పొడిగించారండి. దీన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఇప్పటికీ సమాచారం తెలీదు. మేము ట్రక్ ఎక్కడ నడుపుతున్నామండి అంటారు తప్పించి, ట్రక్ నడుపుతున్న వాళ్ళు మీకు తెలుసండి. దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. లేదు మీ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గ్రూప్ అక్కడైనా చేయండి. వాళ్ళెవరూ తెలీదు అనుకుంటే ఒక లైక్ చేయండి సరిపోతుంది. సరే సబ్జెక్ట్‌కి వచ్చేస్తాను. ఏం లేదండి 10th అయిపోయింది. ఇంటర్‌కెళ్తోంది. ఆడపిల్ల చదువుకుంటే దేశం మొత్తం చదువుకున్నట్టే కదండీ! సమాజం బాగుపడుద్ది. మగవాడైతే మహా అయితే కుటుంబం, 4 కుటుంబాలు. ఆడపిల్లయితే మీకు తెలుసు. సో, మరి ఆడపిల్ల చదువుకి సాయం చేయాలనే ఉద్దేశంతో ముందు ఇంటర్మీడియేట్ నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తారండి. 10,000 కదా అని చీప్‌గా చూడొద్దు. 10,000 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కాకపోవచ్చు. చాలా మందికి చాలా ఇంపార్టెంట్ ఆ సొమ్ము కూడా. సొమ్ముగా పక్కన పెడితే ఒక ట్రక్ డ్రైవర్ కూతురికొచ్చే కాన్ఫిడెన్స్ అండి అది. నేను స్కాలర్‌షిప్ సాధించాను. యెస్ ఐ యామ్ సంథింగ్ అనుకోని ఆ పిల్ల స్టార్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ జర్నీ. తర్వాత లైఫ్‌లో ఎక్కడికో వెళ్ళిపోతుంది కదండీ! మరి ఇవన్నీ ఆ పిల్ల చేయాలి అంటే అప్లై చేయాలి. సో, దయచేసి అప్లై చేయండి అని చెప్తున్నాను. నాకు తెలిసి చూసేవాళ్ళలో చాలామంది ట్రక్ డ్రైవర్లు ఉండరు. కానీ ఈ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఉన్నారండి ట్రక్ డ్రైవర్లు. కానీ వాళ్ళకి చేరట్లేదు. చేరేలాగా కాస్త మీరు చొరవ చూపించండి. సోషల్ మీడియాని ఎంతసేపు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదండి. ఇలాంటి సోషల్ కాజ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, మనం బాగుపడడం కోసం, మన పిల్లల్ని బాగు చేసుకోవడం కోసం కూడా వాడాలి అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో మీలో చాలామంది ఏకీభవిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. చాలా సంతోషం. ఫాలో అవుతూ ఉంటే అన్నీ ఇస్తానండి. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. దయచేసి ఫాలో అయిపోండి. విద్యా సంబంధిత సమాచారం మీ పిల్లలకు పనికొచ్చేవి ఖచ్చితంగా నేనైతే ఇస్తూనే ఉంటాను. సో, షేర్ చేయండి. మళ్ళీ మర్చిపోవద్దు దయచేసి షేర్ చేయండి. కనీసం లైక్ అయినా చేయండి. వాడే షేర్ చేస్తాడు. థాంక్ యూ.